వాళ్ళు ఓటర్లు కాదా, వాళ్ళు భారతీయులు కాదా, వాళ్ళను తీయమని చెప్పే హక్కు నీకెక్కడిది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఏబిసిడి ఎట్లయితే ఉందో బీసీలలో వాళ్ళు ఈ కేటగిరీ కింద వస్తారు. వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు మన హైదరాబాద్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ కవిత మరి ఈరోజు నేను పార్టీ నుంచి బయటకు వస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు అని ఆమె ధర్నా చేస్తా ఉన్నది. ఆమె ధర్నా చేయడం అనేది ఒక జోక్ అని చెప్పాలి. మనకిది ఇది ఒక పెద్ద మరి ఈ సంవత్సరానికి ఒక పెద్ద జోక్ అని చెప్పాలి. ఎందుకంటే 2004 తెలంగాణ వచ్చినప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, 4వ సారి గెలిచిన. మరి ఆ రోజు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఒక మహిళగా ఆ రోజు కవిత మాట్లాడలేదు. మరి మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు. ఒక బీసీ మహిళకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు. ఈ రోజు తన ఉనికి చాటుకోవడానికి కొన్ని రోజులు జాగృతి నడిపింది, కొన్ని రోజులు బతుకమ్మ నడిపింది. ఈ రోజు తన ఉనికి చాటుకోవాలంటే బీసీ నినాదం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నది. తల్లి, నువ్వు మాట్లాడితే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటది. దయచేసి నువ్వు బీసీల గురించి మాట్లాడి బీసీలను అవమానపరచొద్దు అని చెప్పి నేను ఈ కవిత గారికి ఈ వేదిక మీద నుంచి సూచనలు ఇస్తా ఉన్నాను.